హాయ్ యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను 300 గ్రాముల దొండకాయలు తీసుకున్నాను. దొండకాయల్ని ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ వేసుకోవాలి, కరివేపాకు వేసుకొని ఇది ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వీటిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ దొండకాయల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూను పచ్చి కొబ్బరి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఒక 4-5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.